సర్లే చెయ్యి చెయ్యి చూసి ఎట్ట చేస్తావు చెయ్యి. అలా కాదండి, మీరు ఒకసారి మీ గైడెన్స్ తో నేను నేర్చుకుని చేద్దామని ఆలోచన. చెయ్యి మల్హోత్రా గారు ఆ ట్రైనింగ్ ఇచ్చారు కదా, అందువల్ల మీరేం చేస్తే బాగుంటుందేమో. ఇదా అలవాటు లేదు కదండి ఇవన్నీ, అందుకని మిల్లెట్ వాళ్ళకి అయితే అలంకారం బాగుంటుంది చాలా. చెట్టినాడు ఏంటి బాబాయ్ అదేంటి అంటే పేరే చెప్పడం చేత కానోడు నువ్వు పెద్ద వంటోడు. తిరగట్లేదు. చిట్టినాడు చెట్టినాడు బెండకాయ మండి. మండియా? ఓకే ఓకే కాస్త దిగుతారు ఒకసారి. ఎందుకు ఏం చేద్దామని తమరు కూర్చున్నారు మరి? అదేంటి అసలు ఏం చేద్దామని చెప్పి డెకరేషన్ అమెరికా బ్యాగ్ అది. డోంట్ టచ్. అలాగే అలాగే, అందుకే అమెరికా విసిరేసేదాన్ని. దిగు దిగు దిగు. యు ఇన్సల్టింగ్ మీ. సరే చెప్పు. చెట్టినాడు బెండకాయ మండి ఎట్లా చేయాలి? మోతే మోతే. టేక్ ఇట్. ఓకే సార్. యా నెక్స్ట్. ముందు ఆ పెద్ద ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చెప్తాను. ఓకే. దీంట్లో నూనె వేసుకో. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వెయ్యండి. ఒకసారి గరిటె తీసుకుంటారు పక్కన, అది కలుపుతూ ఉండాలి కదా. శనగపప్పు, మినపప్పు, మినపప్పు, ఈ ఎండుమిరపకాయలు చిదివేసి దాంట్లో వేసి. మల్హోత్రా గారు అయితే డైరెక్ట్ వేసేస్తారు. ఆయన తర్వాత అంత గొప్పడు నువ్వే. ఆయనే అన్నాడు నాతో నువ్వండి వేయి. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చిన్న పని ఉంటుంది, అదేంటంటే ఈ గార్లిక్ ఉండే వెల్లుల్లి రేఖలు ఆ పప్పు గుత్తుతో కొంచెం నలగొట్టాలి అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయింది. ఓకే, దాన్ని అలా ఉంచండి కంగారు పడద్దు. జీలకర్ర వేయండి, కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి దాంట్లో. వేసారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మిరపకాయలు మాడిపోయే ప్రమాదం ఉంది, ఈ వెల్లుల్లి రేఖలు కూడా వేయండి. ఏం వేస్తున్నారు సార్? ఇంగు వేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. శబాష్ శబాష్. దాంట్లో మరి కాస్త ఉప్పు కూడా. అంతేగా. వెరీ గుడ్. ముందు తెలిసిపోయింది మీకు, అన్ని తెలిసిపోయాయి. అవును, ఇంతకీ చిట్నాడు అంటే ఏంటి? చెట్టినాడు అనేది తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో. అసలు చెట్టి అనే మాటకు అర్థం ఏంటి? వ్యాపారస్తులు అని. ఆ బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేస్తారా? బెండకాయ ముక్కలు కూడా వేస్తాను కదా, చెప్పచ్చు కదా. దాన్నే బెండకాయ అంటారు తమిళనాడులో. దీన్నే ఇంగ్లీష్ లో లేడీస్ ఫింగర్ అంటారు. ఓహో, నాకు ఈ సంగతి తెలియదు. చూసారా? అక్కడ బియ్యం కడుగు ఉంది, తీసుకుంటారా? బియ్యం కడుగు అంటే ఏంటి? బియ్యం కడుగు అంటే ఏమిటి అని అడిగానే వెంటనే ఆలోచించకుండా చెప్తే మీ మైండ్ లో ఉన్నట్టు. బాగా శుభ్రంగా కడిగేసిన బియ్యం ఏవైతే ఉంటాయో ఆ తర్వాత మళ్ళీ నీళ్ళలో నానబెడితే పైన కాస్త తేటగా తేరుతుంది. దాన్నే కడుగు అంటారు. వెరీ గుడ్. దాన్నే తమిళనాడులో ఏమంటారు? మండి అంటారు. దీని ఇంగ్లీష్ లో రైస్ వాటర్ అంటారు. అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. వండర్ఫుల్. అది ప్రస్తుతం ఉడకడానికి కొంత సమయం పడుతుంది. ఇది టైం పడుతుంది కదా. సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను ఒక అరగంట. మన పిల్లలు ఉన్నారు కదా, వీధి పిల్లలంతా. ఎందుకురా అలా చిల్లరగా తిరిగి టైం వేస్ట్ చేసుకుంటారు? నాతో తిరగండి. మేధావులతో ఉంటేనే మేధ వచ్చేది. మోర్ విషయాలు తెలిసిన వాళ్ళతో ఉంటే మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ మీరు మల్హోత్రా గారి మనకు వచ్చింది మన దగ్గర అయిపోతే ఏం బాగుంటది, నలుగురు కూడా నేర్పిస్తే బాగుంటది కదా. మనకి క్లాసులు తీసుకొని వస్తాను. మనకి తెలియని కూడా ఎదురు తెలియనట్టు చెప్పేస్తే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం. తెలియదు అన్నాడా? ఒకరికి పద్ధతి లేదు, పాడు లేదు బాబాయ్. సార్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళిస్తారా? కోచింగ్ సెంటర్ కి వెళ్ళాము, పిల్లలందరినీ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ తల్లులే, అరే
మా పిల్లలకి వంట నేర్పడం ఎందుకు, వంట చేయడానికి మేము లేవా, మా పిల్లల్ని వంట దగ్గరికి ఎందుకు పంపిస్తారు, చేతులు కాళ్ళు ఖర్చుకుంటారు, శుభ్రంగా చదువుకోవాలి, పైకి రావాలి, అంతేగాని వంట నేర్పిస్తావు ఏంటో నా మీద పడతారేంటి పాప, నాకు తెలియదు. నేర్చుకుంటే పిల్లలు కూడా సుఖపడతారని చెప్పచ్చు. చెప్పా అదే కాలాపోషణ లేదా వాళ్ళకి, చదువుకోవాలి బాగుపడాలి, చదువుకోవాలి బాగుపడాలి. ముందు బతకాలి, కాలాపోషణ తర్వాత కదా. నెక్స్ట్ ఏంటి, దాంట్లో కొబ్బరి తీసి వేయండి, అక్కడ తురిమిన కొబ్బరి ఉంది కదా ఉంది, దాంట్లో వేసేయండి. మీ అమ్మ కూడా చిన్నప్పుడు అలానే అనేదా బాబాయ్? లేదండి, మా అమ్మ ఏదో పాపం నేర్పించింది, వీటికి ఎలాగో చదువు రాదులేని నాకు ఆ వంటలు అవి నేర్పించింది. వెరీ గుడ్. ఏదో మా నాయనమ్మ పుణ్యం. అయిపోయింది అయిపోయింది.